కొన్ని ఊళ్ళు కొన్ని మరిచెట్లు, వాటికి ఉండే కథలు మీ రోమాలు నిక్కబుచ్చుకునేలా చేస్తాయి. ఇది 1857. భారతదేశం మొత్తం బ్రిటిష్ వారికి ఎదురుగా నిలిచిన సమయం. సిపాయిల తిరుగుబాటు ఒకవైపు జరుగుతుంటే బ్రిటిష్ వాళ్ళ క్రోధం ఇంకోవైపు భయంకరం రూపం దాల్చింది. 1857లో భారతీయ సిపాయిలు అంగ్రేజులకు ఎదురుగా నిల్చున్నారు. మీరట్ నుంచి ఆరంభమైన ఈ క్రాంతి ఢిల్లీ వరకు వేరుపడింది. భారతీయ సైన్యం రాజధానిలో యుద్ధానికి సిద్ధమైంది. కాన్పూర్లో నానాసాహెబ్ ఆధ్వర్యంలో ఒక గర్జన మొదలైంది. భారతీయ వీరులు బ్రిటిష్ ఆర్మీ మీద ఒక మట్టి జోలులా కనిపిస్తున్నారు. కాన్పూర్లో బ్రిటిష్ ఫోర్ట్ చుట్టూ భారతీయుల బలం పెరుగుతుంది. ఒక్కొక్కరు సింహంలాగా భారతీయులు కొత్తి పట్టుకున్నారు. బ్రిటిషర్స్కున్న ఒకే ఒక్క మార్గం సరెండర్ మాత్రమే. బ్రిటిష్ ఆర్మీ సరెండర్ అయింది. కానీ ఆ రోజు సాయంత్రం భారతీయ వీరుల గుండె బగ్గుమన్నాయి. సతీచోర్ ఘాట్లో ఒక ఘోరమైన దృశ్యం. ఈ ఊళ్ళో ఒక మర్రి చెట్టు ఉండేది. దానికి ఒక పేరుంది, బుద్ధబార్గ్. వినడానికి శాంతంగా ఉన్న ఈ పేరు వెనకాల చాలా భయంకరమైన చరిత్ర ఉంది. ఇక్కడ ఒక్క రోజులో 144 మంది తిరుగుబాటుదారులను ఉరితీశారు. ఊహించుకోండి, ఒక పెద్ద మర్రి చెట్టు, దానికి వందల మనుషులు వేలాడుతూ. ఆ దృశ్యం ఎంత భయంకరంగా ఉంటుందో. శంషాబాద్, ఉత్తరప్రదేశ్, ఇక్కడ కూడా ఇదే రిపీట్ అయింది. ఒక మర్రి చెట్టుకు 130 మందిని ఉరితీశారు. ప్రతి ఒక్క ఊరిలో ఒక మర్రి చెట్టు, అది ఒక ఉరికంబంలా మారిపోయింది. బ్రైలీ, ఉత్తరప్రదేశ్, మార్చి 20న జరిగిన ఈ దారుణం. ఒక మర్రి చెట్టుకి 257 మందిని ఉరి తీశారు. ఇలా 100 మందిని ఉరి తీయడం అంటే ఎంత భయంకరమైన విషయం. ఇక్కడ స్మారక చిహ్నం కూడా నిర్మించారు. సునేరా, ఉత్తరప్రదేశ్, బక్షా సింగ్ అనే ఒక వ్యక్తి తను నాటిన మర్రి చెట్టుకే తనను ఉరి తీశారు. అందరూ కలిసి దాదాపు 200 మందిని ఆ మర్రి చెట్టుకు ఉరి తీశారని చెప్తారు. ఢాకా, ప్రజెంట్ బంగ్లాదేశ్, ముందు ఇండియాలోనే ఉండింది. బహదూర్ షా పార్క్లో 100 మంది మర్రి చెట్టుకి ఉరి తీశారు. ఆ రోజుల్లో ఏం జరిగిందో ఒక బ్రిటిష్ సైనికుడు ఎలా చెప్తాడో చూడండి. నేను ఖైదీలను ఏ విచారణకు గురి చేశారో లేకపోతే వారిపై ఏ విధమైన ఆధారాలు నమోదు చేశారో చెప్పలేను. వారిని గుంపులుగా తీసుకొచ్చి ఆ తర్వాత తిరిగి మైదానం మధ్యలో ఉన్న ఒక పెద్ద మర్రి చెట్టుకు ఉరి తీశారు. సాయంత్రం 3 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం వరకు ఇది కొనసాగింది. చెట్టుపై స్థలం లేదు అని చెప్పే వరకు సుమారు 130 మందిని ఉరి తీశారు. ఇది నిజంగా భయంకరమైన దృశ్యం. ఇంకా తెలంగాణలో ఉన్న మన నిర్మల్లో జరిగిన విషయానికి వస్తే 1860 ఏప్రిల్ 8న రామ్జీ గోండ్ తన అనుచరులతో నిర్మల్కు సమీపంలో ఉన్నట్లు కలెక్టర్కు రహస్య సమాచారం అందింది. కేవలం 2 మాత్రమే పక్కన నడుస్తూ వెళ్ళగలిగే ఆ ఇరుకు ప్రాంతానికి నిజాం పోలీసులు బలగాలతో పాటు బ్రిటిష్ సైన్యం ముట్టడించింది. వీరోచితంగా పోరాడిన రాంజీ సైన్యాన్నే విజయం వరించింది. దీంతో మరుసటి రోజు బ్రిటిష్ వారు భారీ సైన్యంతో విరుచుకుపడ్డారు. చెట్టు పుట్ట అన్నీ గాలించారు. సన్ ప్రాంతంలో రామ్జీ గోండ్ వారికి బందీగా చిక్కారు. ఆ తర్వాత కూడా మళ్ళీ రామ్జీ లాంటి వారు పుట్టకుండా ఉండడానికి, ప్రజల్లో భయభ్రాంతులు సృష్టించడానికి బ్రిటిష్ సైన్యం రామ్జీతో పాటు పట్టుబడ్డ అతని అనుచరులు కలిపి 1000 మందిని ఆ మర్రి చెట్టుకు ఉరితీసి వేలాడదీశారు. అలా ఆంగ్లేయుల సేనలను, నిజాంను గడగడలాడించిన మొదటి ఆదివాసీ స్వతంత్ర పోరాటాన్ని దారుణంగా అణిచివేశారు. గోండు వీరుల బలిదానానికి సజీవ సాక్ష్యమైన మహామర్రి చెట్టుకు 1000 ఊర్ల మర్రి అని పేరు వచ్చింది. 1995లో బలమైన గాలులతో కురిసిన వానకు ఆ చెట్ట నేల కొరికింది. 14 నవంబర్ 2008న నిర్మల్ ప్రాంతంలో చైన్ గేట్ వద్ద రామ్జీ గోండ్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ ఉద్యమం సమయంలో నాటి వీరులను స్మరిస్తూ 14 నవంబర్ 2007న పలు సంఘాల నాయకులు స్తూపాన్ని నిర్మించారు. అసలు ఎందుకు ఇలా అని చూస్తే బ్రిటిష్ కొలోనియల్ ఎరాలో క్యాపిటల్ పనిష్మెంట్, బ్రిటిష్ రూల్లో డెత్ పెనాల్టీ, ఎస్పెషల్లీ హ్యాంగింగ్ సిస్టమేటిక్గా వాడడం జరిగింది. 1925-1944 మధ్య 23,000 డెత్ సెంటెన్స్ పాస్ అయ్యాయి. 11,500+ ఉరి తీశారు. ఇక బౌలింగ్ ఫ్రమ్ గన్ లాంటివి కూడా ఉంటాయి. పర్టికులర్లీ 1857 మ్యూటినీ తర్వాత బ్రూటాలిటీని పెంచడానికి ఇలాంటివి చేసేవాళ్ళు. పొలిటికల్ ఇంటెంట్, రెబిలియన్, మ్యూటినిటీ ఆర్ ఎనీ యాక్ట్ అగైనెస్ట్ బ్రిటిష్ అథారిటీ మీద క్యాపిటల్ పనిష్మెంట్ ఎలా పొలిటికల్ టూల్గా వాడబడుతుంది అని చక్కగా చూసాం. అసలు మర్రి చెట్లకే ఎందుకు ఉరి తీసేవారంటే కల్చరల్ ఇంపార్టెన్స్. మర్రి చెట్టు జీవితం, ఆయువు, సముదాయ భావన ప్రతీకం. హిందూ, బుద్ధిజం, జైన్ ధర్మాల్లో ఈ చెట్లు సేక్రెడ్గా కన్సిడర్ చేయబడతాయి. ఓల్డ్ ట్రీ లాగా ఈ వృక్షం ప్రత్యేక రిలీజియస్ సెరమనీస్, పూజాస్ అండ్ కమ్యూనిటీ గ్యాదరింగ్స్లో వాడతారు. ఈ సేక్రెడ్ చెట్లు గ్యాలోగా ఉరికంబంలా వాడటం బ్రిటిష్ కొలోనియల్ ఫోర్స్కి ఒక సైకలాజికల్ స్ట్రాటజీలో మారింది. ఇవి లోకల్ బిలీఫ్స్ అండ్ వాల్యూస్ని సబ్వర్ట్ చేసి జనం మీద మనోవైజ్ఞానికమైన ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి. ఈ మాస్ హ్యాంగింగ్స్ పబ్లిక్గా జరిగిన వాటి వల్ల లోకల్ జనం మీద ఇంటెన్స్ ఫియర్ అండ్ టెర్రర్ స్ప్రెడ్ అయింది. బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ ఒక కొలోనియల్ రిచువల్ ఆఫ్ వైలెన్స్గా ఈ ప్రాక్టీసెస్ని ఇంప్లిమెంట్ చేసింది, డైరెక్ట్గా రెబిలియన్ని క్రష్ చేయడానికి. ఎన్ని రకాలుగా చంపి ప్రజలను వాళ్ళకి తెలిసిన ప్రతి రకంగా భయపెట్టినా కూడా మన వాళ్ళు వీర పోరాటంతో మన కోసం ఈ ఫ్రీడమ్ని తీసుకొచ్చారు. కానీ ఇప్పటి కాలంలో ఉన్న యూత్ కొన్ని మతాల ప్రేరణ వల్ల
ఈ దేశాన్ని రెండు ముక్కలు చేయాలని చూస్తున్నాయి. అది పక్కన పెడితే ఎంతో వీర పోరాటం చేసిన ఫ్రీడమ్ ఫైటర్స్ని గుర్తు చేసుకుంటూ ఆ ఫ్రీడమ్తో మన దేశం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేస్తారని నమ్ముతున్నాను. జై హింద్.